ఓకే. హాయ్ అందరికి. ఫస్ట్‌గా రోమన్ రైన్స్ గురించి మాట్లాడదాం. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రైన్స్ రెండర్‌ని అయితే మార్చేసింది. సో, ఇంతకుముందుకు రోమన్ రైన్స్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్. సో, ఆ టైంలో రోమన్ రైన్స్ రెండర్ ఛాంపియన్‌షిప్‌తో ఉండేది. సో, ఇప్పుడు ప్రెజెంట్ రోమన్ రైన్స్ ఒంటరిగానే ఉన్నారు వితౌట్ టైటిల్. సో, మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, మన రోమన్ రైన్స్ న్యూ రెండర్‌ని. సో, ఈ ఫోటోని చూస్తే మీ మనసులో కలిగిన ఫీలింగ్ ఏందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, చాలామంది ఫ్యాన్స్‌కైతే హార్ట్ బ్రేక్ అవుతుందనే చెప్పాలి. సో, చాలా రోజుల నుండి రోమన్ రైన్స్ ఛాంపియన్‌షిప్‌ని కంటిన్యూ చేసినారు. సో, ఉన్నట్టుండి ఒక్కసారిగా రోమన్ రైన్స్ వితౌట్ టైటిల్స్‌తో చూస్తే చాలామంది ఫ్యాన్స్‌కైతే నచ్చట్లేదు. సో, ఇలా ఎందుకున్నారని. సో, మేబీ రోమన్ రైన్స్ తొందరలోనే టైటిల్ విన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. అండ్ మన ఇండియా నుంచి చాలామంది ఫ్యాన్స్ రోమన్ రైన్స్‌కి సపోర్టు చూపిస్తున్నారు. సో, మరి చూడాలి తొందరలో రోమన్ రైన్స్ టైటిల్‌ని విన్ అవుతారా? అవ్వరా అని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన డబ్ల్యూడబ్ల్యూఈ గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ అయితే చేసింది. సో, ఆ పోస్ట్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఈ పోస్ట్ చేసిన వితిన్ సెకండ్స్‌లో మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ డిలీట్ చేసేసింది. సో, ఈ పోస్ట్‌లో ఏముంది? హలో హలో అని ఉంది. సో, మరి ఇది ఎవరికి సంబంధించింది? సో, చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇది అంకుల్ హౌడీకి సంబంధించింది. సో, మేబీ అంకుల్ హౌడీ తొందరలోనే రిటర్న్ చేస్తారని డబ్ల్యూడబ్ల్యూఈలో చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. సో, మరి మీరేమంటారు? ఈ హలో అనేది సో, మన అంకుల్ హౌడీకి సంబంధించిందా? సో, మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, నాకు తెలిసైతే ఈ ట్వీట్ మన అంకుల్ హౌడీకి సంబంధించింది అయినా కాకపోయినా సో, అంకుల్ హౌడీ అయితే తొందరలోనే రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ రాలో కూడా టీజర్స్ అయితే జరిగినాయి. సో, అంకుల్ హౌడీ తొందరలోనే రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్యామేజ్ కంట్రోల్ అండ్ బెయిలీ గురించి. సో, వీళ్ళ మధ్య గొడవలు అయితే జరిగినాయి. అండ్ WrestleMania 40లో ఇయో స్కై వర్సెస్ బెయిలీ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. సో, దీంతో వీళ్ళ మధ్య గొడవలు అయితే ఎండ్ కాలేదంట. ఇన్ ఫ్యూచర్లో కూడా వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరుగుతుందంట. అండ్ బెయిలీ వర్సెస్ డకోటా కాయ్ మధ్య మళ్ళొకసారి మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉందంట. అండ్ ఇప్పుడు మనకి అంత మంచిగా ఉంటే సమ్మర్ స్లామ్లో డకోటా కాయ్ వర్సెస్ బెయిలీ వర్సెస్ ఇయో స్కై మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ కూడా ఉన్నాయి. సో, వీళ్ళ మధ్య ప్రజెంట్ అయితే గొడవలు ఎండ్ కాలేదు. సో, మళ్ళీ కంటిన్యూ అవుతుందన్న రూమర్స్ అయితే అప్డేట్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. సో, మరి చూడాలి డ్యామేజ్ కంట్రోల్కి ఎటువంటి స్టోరీ లైన్ ఉంటుంది అండ్ బెయిలీ నెక్స్ట్ అపోనెంట్ ఎవరా అని. ఈ స్మాక్డౌన్లో బెయిలీ అయితే వస్తుంది. సో, మరి చూడాలి ఇయో స్కై మళ్ళీ రీమ్యాచ్ కోసం బెయిలీకి ఛాలెంజ్ చేస్తుందా చేయదా అని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ గురించి. సో, మన బెక్కీ లించ్ WrestleMania 40లో రియా రిప్లీతో ఫైట్ చేసింది ఫర్ ద ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం. సో, ఈ మ్యాచ్లో బెక్కీ లించ్ ఓడిపోయింది. సో, మ్యాచ్ తర్వాత బెక్కీ లించ్ గురించి ఎటువంటి అప్డేట్ అయితే రావట్లేదు. సో, ప్రజెంట్ బెక్కీ లించ్ పైన ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో, ఈ అప్డేట్ మంచి అప్డేట్ ఏం కాదు. సో, బ్యాడ్ అప్డేట్ అనే చెప్పాలి. సో, మన బెక్కీ లించ్ కంట WrestleMania 40 టైంలో గొంతు నొప్పి ఉందంట. అండ్ 102 ఫీవర్ అయితే ఉందంట. సో, అసలు తన హెల్త్ అసలు సపోర్ట్ చేయలేదంట మ్యాచ్లో ఫైట్ చేయడానికి. సో, ఈ అప్డేట్ నిన్న నైట్ వచ్చింది. సో, మన బెక్కీ లించ్ తన హెల్త్ సపోర్ట్ చేయకున్నా సరే మ్యాచ్లోనైతే ఫైట్ చేసింది. అఫ్కోర్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది. సో, ఓడిపోయినా గెలిచినా తను మ్యాచ్లోనైతే ఫైట్ చేసింది తన హెల్త్ సపోర్ట్ చేయకుండా. ఎట్ ద సేమ్ టైం సెత్ రాలిన్స్ కూడా ఇదే సిచ్యువేషన్. సో, తనకి ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా WrestleMania 40 నైట్ 1లో అండ్ నైట్ 2లో కూడా ఫైట్ చేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఏజే స్టైల్స్ గురించి. సో, మన ఏజే స్టైల్స్ ఫ్యాన్స్ కోసం అయితే ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో, మన ఏజే స్టైల్స్ తన రిటైర్మెంట్ గురించి మాట్లాడినారు. సో, మన ఏజే స్టైల్స్ ఏమన్నారంటే మన ఏజే స్టైల్స్ ప్రొద్దున్నే లేవగానే సో, తన బాడీ సపోర్ట్ చేయట్లేదంట. సో, చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయంట. సో, తన బాడీ సపోర్ట్ చేయట్లేదంట ఫైట్ చేయడానికి అని మన ఏజే స్టైల్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు తొందరలోనే మేబీ ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ తీసుకోవచ్చంట. సో, నిజంగా ఇది ఏజే స్టైల్స్ ఫ్యాన్స్ కోసం అయితే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో, తన హెల్త్ సపోర్ట్ చేయట్లేదని మన ఏజే స్టైల్స్ చెప్పినారు. తొందరలో రిటైర్మెంట్ తీసుకుంటారంట. సో, నాకు తెలిసి అయితే ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ తీసుకోరు. ఒకవేళ ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నా సరే మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు. సో, అంటే ఇప్పుడు సూపర్ స్టార్స్ రిటైర్మెంట్ తీసుకున్నారు కదా. సో, మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రారని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటారు. సో, అది అలా ఏం ఉండదు. మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు. వన్ టైం అపీరెన్స్లో వస్తారు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. సో, రారని రూల్ ఏం లేదు. సో, వస్తారని గ్యారంటీ కూడా లేదు. సో, మోస్ట్లీ ఎక్కువనైతే రిటైర్మెంట్ తీసుకున్నా సరే డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు. ఇది మాత్రం కన్ఫర్మ్. సో, ఇప్పుడైతే ఏజే స్టైల్స్ తొందరలో రిటైర్మెంట్ తీసుకుంటా అని చెప్పినారు.
సో నాకు తెలిసి అయితే ఏజే స్టైల్స్ ఇంత తొందరలో రిటైర్మెంట్ తీసుకోరు, ఇంకా డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డీన్ ఆంబ్రోస్ గురించి. సో మన డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తారని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మనకి రీసెంట్గా సీఎం పంక్ ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో సీఎం పంక్ ఏఈడబ్ల్యూలో ఉన్నప్పుడు బ్యాక్ స్టేజ్లో గొడవ జరిగిన వీడియో. సో ఆ వీడియోని ఇప్పుడు ఏఈడబ్ల్యూ రిలీజ్ చేసింది. సో ఏఈడబ్ల్యూ మన సీఎం పంక్ని బ్యాడ్గా ప్రూవ్ చేయాలని అనుకుంది. సో అదంతా ఏం జరగలేదు. సీఎం పంక్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ సీఎం పంక్కి సపోర్ట్ చేసినారు. సో ఇదంతా చూసిన తర్వాత సో మేబీ డీన్ ఆంబ్రోస్ కూడా డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు, ఏఈడబ్ల్యూ నుండి క్విట్ అవుతారని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. సో ప్రజెంట్ డీన్ ఆంబ్రోస్ అయితే ఏఈడబ్ల్యూలో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో తన మనసు మారితే కంపల్సరీ డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తారు, అది మాత్రం కన్ఫర్మ్. సో ఫస్ట్గా డీన్ ఆంబ్రోస్ మనసు మారాలి, డబ్ల్యూడబ్ల్యూలో రావాలని డీన్ ఆంబ్రోస్కి ఆశ పుట్టాలి. అంటే డీన్ ఆంబ్రోస్ అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తారు, అది మాత్రం కన్ఫర్మ్. సో ఇప్పుడు డీన్ ఆంబ్రోస్ వస్తే మాత్రం బెనిఫిట్ అయితే డబ్ల్యూడబ్ల్యూకి చాలా ఉంటుంది. సో మనం మళ్ళీ షీల్డ్ని చూసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో చాలామంది షీల్డ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో మనం చూద్దాం, డీన్ ఆంబ్రోస్ మనసు మారితే కనుక డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ప్రజెంట్ ఏఈడబ్ల్యూకి కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చిందనే చెప్పాలి సీఎం పంక్ వీడియోని రిలీజ్ చేయడం వల్ల. సో సీఎం పంక్కి పోయింది ఏం లేదు, సో బ్యాడ్ అంతా జరిగింది ఏఈడబ్ల్యూకే. సో ఇదంతా చూసాక మేబీ డీన్ ఆంబ్రోస్ మనసు కూడా మారచ్చు, డబ్ల్యూడబ్ల్యూలో రావాలని అనిపించవచ్చు. సో చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. సో మేబీ డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకున్నారు. అండ్ రెసల్మేనియా 40లో కూడా షీల్డ్ థీమ్ సాంగ్ ప్లే అవ్వగానే మేబీ డీన్ ఆంబ్రోస్ వచ్చినారని చాలామంది ఫ్యాన్స్ అనుకున్నారు, బట్ డీన్ ఆంబ్రోస్ రాలేదు. సో ప్రజెంట్ అయితే చాలామంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డీన్ ఆంబ్రోస్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారని. సో మరి మీరేమంటారు, డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తే బాగుంటుందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.